హలో అండి అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు చూడండి, నేనైతే ఎంతో టేస్టీగా అయితే పప్పు అలాగే పూరీలు అయితే చేశాను. మనకి రోజు టిఫిన్ ఒకే రకం తినుకోకుండా ఏదో ఒకటి అలా అలా ట్రై చేస్తూ ఉండాలి కదా. నేనైతే ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్ అయితే పూరీ చేశాను, అలాగే పప్పు చేశాను. చూడండి, ఫస్ట్గా దీనికోసం అయితే మనకు పూరీలు బాగా ఎర్రగా పలపలా అని కాలాలంటే చూడండి ఇలాగ చేయండి. ఫస్ట్ పిండి తీసుకొని అందులోకి ఆయిల్ వేసి తగినంత అయితే సాల్ట్ వేసుకొని నీట్గా ఇలాగైతే ముద్దలాగైతే కలుపుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టాలి. ఫ్రిడ్జ్లో కాకుండా మామూలుగా పక్కన పెట్టేసి తర్వాత మనకి ఎంత వంటలు కావాలో అంతంత వంటలు చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే మనం పూరీలు రుద్దుతాం కదా, ఆ కట్టి ఉంటుంది కదా, ఆ రెండు అయితే ఇలాగైతే పైన అయితే ఆయిల్ టోటల్లీ కట్టికి బండకి ఇలా ఆయిల్ అంతా అప్లై చేసి మనం పక్కన అయితే వంటలు చేసి పెట్టుకుంటాం కదా, అవి ఎంత కావాలి, పెద్దవి కావాలో అలాగే చిన్నవి కావాలో చూసుకొని అయితే వంటలు చేసుకొని, అలాగే మనకి బాగా నాని ఉంటుంది కదా పిండి, ఇలాగ ఆయిల్ అప్లై చేసిన తర్వాత బండకి నీట్గా అయితే పూరీలు అయితే ఈ విధంగా పల్చాగా రుద్దుకోవాలి. మనం మందంగా రుద్దుకోవడం వల్ల మనకి పూరీలు అనేటివి అంత బాగా అయితే కాలవు. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి అందులో ఆయిల్ అయితే బాగా నీట్గా అయితే బాగా కాగనివ్వాలి. బాగా ఆయిల్ కాగిన తర్వాత చూడండి, ఒక్కొక్క పూరీని ఇలాగ నీట్గా అయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత పైన ఇలాగ గరిటె తీసుకొని మనకి ఇలాంటి గంటె తీసుకొని నీట్గా అయితే పైన ఇలా అదుముతూ ప్రెస్ చేస్తూ ఇలా కాల్చడం వల్ల మనకి పూరీలు అనేటివి ఎంతో టేస్టీగా అలాగే క్రిస్పీగా చూడండి చాలా అంటే చాలా బాగా పైకి పొంగుతూ అయితే చాలా బాగా వస్తాయి. మనకి ఏ హడావిడి లేకుండా మార్నింగ్ చాలా అంటే చాలా సింపుల్గా జస్ట్ ఓన్లీ ఒక 10 మినిట్స్లోనే మనకి పూరీలు అనేటివి ఎంతో టేస్టీగా అయితే రెడీ అయిపోతాయి. పిల్లలకు లంచ్ బాక్స్లోకి అలాగే మనకు మార్నింగ్ టిఫిన్ చాలా అంటే చాలా తొందరగా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.